లోన్ తీసుకుని చెల్లించకపోతే లోన్ ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఆస్తులను జప్తు చేస్తాయి. అయితే ఈ రూల్ అన్నింటికీ వర్తించదు. మీ కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత కోసం కొన్ని సేవింగ్స్ ను బ్యాంకులు, కోర్టులు జప్తు చేయలేవు. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్, పీపీఎఫ్, గ్రాట్యుటీ. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ చట్టం 1952లోని సెక్షన్ 10(1) ప్రకారం, అలాగే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్ చట్టం ప్రకారం ఈ ఖాతాల్లోని బ్యాలెన్స్ ను కోర్టు జప్తు చేయలేదు. ఈ ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్నా సరే జప్తు నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. అలాగే గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 60 ప్రకారం గ్రాట్యుటీని కూడా కోర్టులు జప్తు చేయడానికి వీలు లేదు. నేషనల్ పెన్షన్ స్కీమ్ పీఎఫ్ఆర్డీఏ చట్టం 2015 ప్రకారం ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో ఉన్న సేవింగ్స్ ను కోర్టు జప్తు చేయలేదు. అంటే స్కీమ్ మెంబర్ అప్పు తీర్చకపోతే ఆ బకాయిలను వసూలు చేయడానికి ఎన్పీఎస్ మొత్తాన్ని ఉపయోగించలేరు. పెళ్లైన మహిళల ఆస్తి మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ ఎండబ్ల్యూపీ చట్టం 1874 ప్రకారం భార్యా పిల్లల జీవిత బీమా పాలసీకి రక్షణ కల్పించే రూల్ ఇది. ఈ చట్టం కింద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే పాలసీదారుడికి అప్పులు ఉన్నా బీమా మొత్తం నేరుగా కుటుంబానికే చెందుతుంది. అప్పుల కోసం బ్యాంకులు, రుణ సంస్థలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోలేవు. రద్దు చేయలేని ట్రస్ట్ ఆస్తులు. చెల్లుబాటులో ఉన్న ట్రస్ట్ ఆస్తులను వ్యక్తిగత ఆస్తిగా పరిగణించరు. ట్రస్ట్ ఆస్తులను రుణ సంస్థలు జప్తు చేయలేవు. కానీ బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేశారని నిరూపిస్తే రుణ సంస్థలు వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రత్యేక పథకాలు. సుకన్య సమృద్ధి యోజన లాంటి ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకాలలోని పొదుపు మొత్తాలకు కూడా కోర్టు జప్తుల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, సాధారణ బ్యాంకు ఖాతాలు లేదా ఇతర చిన్న పొదుపు పథకాల్లో నామినీ పేరు ఉన్నంత మాత్రాన జప్తు నుంచి రక్షణ లభించదు. చట్టపరంగా ప్రత్యేక రక్షణ ఉన్న స్కీమ్స్ ను మాత్రమే బ్యాంకులు టచ్ చేయలేవు.